గత 2 వారాలుగా దేశవ్యాప్తంగా జరిగిన ఒక పరిణామం బహుశా తెలుగు పాఠకులకి వీక్షకులకి చేరాల్సినంతగా చేరలేదేమో అని అనిపిస్తుంది. ఆ పరిణామం ఏంటంటే, దేశవ్యాప్తంగా ట్విట్టర్ ఖాతాలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగులు మోడీ గారు మా జాబ్ ఎక్కడ, మా ఉద్యోగం ఎక్కడ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి దాన్ని ట్రెండ్ చేశారు. యాభై లక్షల మంది నిరుద్యోగులు ఈ రకమైనటువంటి ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్, అదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుదామనో ప్రభుత్వాన్ని రోడ్డుకి ఇడుద్దామనో ఉద్దేశంతో చేసింది కాదు. అంటే దేశంలో ఒకే ఆలోచనతోటి ఒకే సమస్యతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకునే అవకాశం వస్తే, ఒకళ్ళతో ఒకళ్ళు తమ అభిప్రాయాలు, భావోద్వేగాలు, భావనలు, కష్టాలు, నష్టాలు పంచుకునే అవకాశం వస్తే ఏ రకంగా ఐక్యమవుతారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆ ట్విట్టర్ ఆందోళన ఓ పెద్ద ఉదాహరణ. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేని ప్రశ్నల్లో ఒకటి, ఈ రైతాంగం ఎంతకాలం ఎట్లా ఉద్యమం చేయగలుగుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఆలోచన వెనుక, ప్రతి నిర్ణయం వెనుక ఒక కుట్రకోణం దాగుంది అని చెప్పి ప్రచారం చేయటం ద్వారా అసలైన సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నం కానీ, ఆ సమస్యకు పరిష్కారం వెతకడం కోసం సూత్రబద్ధంగా కానీ నిజాయితీతో ప్రయత్నం చేయడం కానీ, ఆ కీలకమైనటువంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి ఈ కుట్రకోణం అనేది ఒక పెద్ద సాకుగా ఉపయోగపడుతుంది. ట్విట్టర్లో నిరుద్యోగులు 50 లక్షల మంది ఒకే రోజు దేశవ్యాప్తంగా మోడీ గారు మా జాబ్ ఎక్కడ, మా ఉద్యోగం ఎక్కడ అని చెప్పి నిలదీసిన తర్వాత దాని వెనక కూడా ఇటువంటి కుట్రకోణాలే ఉన్నాయి అనే వాదనలో ముందుకు వచ్చాయి. కానీ అసలు జరిగింది ఏమిటి? ఆ ట్విట్టర్ ఉద్యమానికి నేపథ్యం ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకుంటే, ఇది నిజంగా కుట్రకోణాలతోటి ముడిపడి ఉన్నదా, లేదు కాలే కడుపులో నుంచి వచ్చినటువంటి కేకల అన్నది మనకు అర్థమవుతుంది. అలహాబాద్కు సంబంధించిన, అలహాబాద్ అంటే ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ప్రయాగాన్ని మార్చినట్టున్నారు. అలహాబాద్కు సంబంధించినటువంటి సోనల్ జాంకర్ ఓ నిరుద్యోగి దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి, కోయిన్సిడెంటల్ కావచ్చు, మోడీ గారి అధికారానికి వచ్చిన తర్వాత నిరంతరం ఆయన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వేసే దరఖాస్తులకి ఆధారం చేసుకొని అప్లై చేస్తూ ఉన్నాడు, పరీక్షలకి హాజరవుతూ ఉన్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేసే పోస్టుల్లో CGL ఒక కేటగిరీ, కంబైన్డ్ గ్రేడ్ సంబంధించి, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు, వాటిల్లో కావాల్సినటువంటి సెక్రటేరియల్ అసిస్టెన్స్ని అందించడానికి కావాల్సినటువంటి ఉద్యోగాలందరినీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఒక పరీక్ష నిర్వహిస్తారు దానికి. ఆ పరీక్షలో ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది పాల్గొంటారు. ఇటు ప్రభుత్వం 2015 తర్వాత CGL రిక్రూట్మెంట్ల కోసం వేసినటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ దాకా సజావుగా సాగలేదు. అది ఆయన ఇబ్బంది, ఆ సోనల్ జాంకర్ అనే ఆయన నిరుద్యోగి యొక్క ఇబ్బంది.
3 దఫాలు అప్లికేషన్ నోటిఫికేషన్ వేశారు. 3 దఫాలు ఏదో కారణంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఏది వీళ్ళందరూ అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు, ఫీజు కడతారు, పరీక్షకి వెళ్తారు. అంతా అయిపోయిన తర్వాత ఏదో కారణంతో ఆ పరీక్ష వాయిదా పడుతుంది, అంటే ఫలితాలు రావు. ఒక్కొక్కసారి పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు రావడానికి సుమారు 2 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండటానికి అనుసరిస్తున్నటువంటి వ్యూహాల్లో ఇదొకటి. మనకి పైన చూస్తేనేమో నోటిఫికేషన్ వచ్చింది కదా, రిటన్ టెస్ట్ ఉంటుంది కదా, రిటన్ టెస్ట్ వచ్చిన తర్వాత కదా ఫిజికల్ ఇంటర్వ్యూలో మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత కదా మెడికల్ టెస్ట్, ఆ తర్వాత కదా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆర్డర్స్ చేతికి ఇచ్చేది. ఈ మధ్యలో బోల్డెన్ ప్రొసీజర్స్ ఉన్నాయి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ ప్రొసీజర్స్ మధ్య ఒక్కొక్క క్రమానికి, ఒక్కొక్క స్టెప్కి మధ్య, ఒక స్టెప్కి మరో స్టెప్కి మధ్య 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు గ్యాప్స్ తీసుకుంటే, అంటే 2014లో నోటిఫికేషన్ పెడితే 2016లో ఎగ్జామ్ రాస్తే 2018లో రిజల్ట్ వస్తే, ఆ రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు తమ ప్రశ్నపత్రాలను రీవాల్యుయేషన్ పెట్టుకోవాలంటే దానికో సంవత్సరం కాలం గడిస్తే, అంటే ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత తాను ఎంపిక అయ్యాడు ఎంపిక కాలేదు అని చెప్పి నిర్ధారణగా తెలుసుకోవడానికి సుమారు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కాలం పడితే ఇంకా ఆడికి ఉద్యోగం వచ్చేది ఎప్పుడు, ఆడు ఉద్యోగం చేసేది ఎప్పుడు? ఇటువంటి ఒక మానసిక వేదనకి గురైనటువంటి దాదాపు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్ని ఆధారంగా తమ జీవితాలు బాగు చేసుకుందాం, ఉద్యోగాలు సంపాదించుకుందాము అని చెప్పి కష్టపడి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లక్షల ఫీజులు కట్టి చదువుకొని నిరుద్యోగులుగా ఉండి పరీక్షలు రాసి ఫలితాలు రాకుండా, ఎప్పుడు వస్తాయో ఫలితాలు తెలియకుండా ఒక రకమైనటువంటి మానసిక నిర్వేదానికి గురైనటువంటి లక్షలాది మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ విసుగు రావడంతో ఈ రకమైనటువంటి ఉద్యమం, సోనల్ జాంకర్ మొట్టమొదట ఈ సమస్యను పాయింట్అవుట్ చేశాడు. అలహాబాద్లో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తే మా చేతుల్లో ఏం లేదు, మీరు ఢిల్లీ వెళ్ళండి అని చెప్పారట. ఢిల్లీ కోసం ట్రై చేస్తే కోవిడ్ కారణంగా ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అని చెప్పారట. కంటిన్యూస్గా మెయిల్స్ రాస్తూ ఉన్నాడు, ఫోన్లు చేస్తూ ఉన్నాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్, అదే ఢిల్లీలో ఉన్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఓ సానుకూలమైనటువంటి సంవేదనాభరితమైనటువంటి ఒక స్పందన రాకపోయేటప్పటికీ బాగా నిరాశ చెంది ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అయ్యా ప్రధాని గారు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 కోట్ల ప్రకారం మీరు 7వ సంవత్సరం అధికారంలో ఉన్నారు, 14 కోట్ల ఉద్యోగాలు రావాలి, మరి నా ఉద్యోగం ఎక్కడ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టాడు. కుడియడంగా అదే రకమైనటువంటి నిర్వేదానికి గురైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు ఆ పోస్ట్ని ట్రెండ్ చేశారు. ఒకళ్ళనొకళ్ళు నేను ఫ్రెండ్స్గా ఉన్నటువంటి గ్రూపుల్లో నేను పంపిస్తే, మీరు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి గ్రూపుల్లో మీరు పంపిస్తే, ఆ రకంగా దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కూడబలుక్కొని, అంటే అంతర్జాతీయ ట్విట్టర్ ద్వారా ఒకే రోజు 50 లక్షల మంది నా ఉద్యోగం ఎక్కడ అని చెప్పి మోడీని నిలదీసే స్థితికి తీసుకొచ్చింది. నిజంగా అంత పరిస్థితి, నిరుద్యోగ పరిస్థితి అంత దారుణంగా ఉందా అనేది మనలో కొంతమందిని వెంటాడుతున్నటువంటి ప్రశ్న. దీని మీద జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ లేబర్ స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అవినాష్ కుమార్ గారు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభుత్వం తాను చేయాల్సినటువంటి పనులు తాను చేయాల్సిన సమయంలో చేయకుండా ఒక రకమైనటువంటి ఒక మాస్ హిస్టీరియాని, ఓ మాసివ్ సోషలాజికల్ షాక్ని క్రియేట్ చేస్తూ ఉంది అర్థం లేని నిర్ణయాలతోటి. దాంతో కోట్లాది మందిగా ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అందులో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోవాలో అని, ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలియదు. ఆ రకంగా ఒక కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమయ్యే స్థితికి ఈ నిరుద్యోగ సమస్య అమాంతం పెరుగుతూ వచ్చింది. దానికి కేవలం ప్రభుత్వం యొక్క అర్థం లేని, ఆలోచన లేని, ఏదో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తే వాళ్ళు ఆ భయం నుంచి బయటపడటం కోసం ప్రభుత్వమే రక్షణ అని చెప్పి శరణ చూస్తారేమోనని
ఒక తప్పుడు వ్యూహాన్ని అనుసరించిన కారణంగానే దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మహమ్మారిలాగా కోట్లాది మంది నిరుద్యోగుల్ని వెంటాడుతోంది అని చెప్పి అవినాష్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ రెండు ఉదాహరణలు మనం గమనించినప్పుడు అటు రైతాంగ ఉద్యమం, ఇటు ట్విట్టర్లో నిరుద్యోగుల ఉద్యమం పరిశీలించినప్పుడు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆందోళన చెంది, ఆవేదన చెంది నష్టపోయినటువంటి వాళ్ళకి ఒక వ్యక్తీకరణ సాధనం, మార్గం దొరికితే ఏ రకంగా ఏకమవుతారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు అక్షరాస్యత రీత్యా లేదా టెలిఫోన్ యూసేజ్ అండ్ మొబైల్ యూసేజ్ డెన్సిటీ రీత్యా ముందు భాగాన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి చైతన్యం కొరవటం దురదృష్టం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల ఆందోళనతో మనం కూడా గొంతు కలపకుండా ఈ నిరుద్యోగ సమస్య యొక్క తీవ్రతని, దాని సామాజిక పర్యవసానాలని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకురావటం సాధ్యం కాదు.